చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ సింగినాదం జీలకర్ర అనే నానుడి వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాము. సుమారు 250 ఏళ్ల క్రిందట మన దేశమంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజు పరిపాలిస్తూ ఉండేవారు. అయితే ఆ రాజులలో ఒకరికొకరి మధ్యన ఎప్పుడు కయ్యాలు కొట్లాట్లే కానీ ఐకమత్యం అనేది లేనే లేదు. ఇద్దరు కయ్యమాడుతున్నారంటే వేలెట్టి చూపటానికి మూడో వాడికి వీలుంటుంది కదా. అదే విధంగా జరిగింది మన దేశపు రాజుల విషయంలో కూడా. అది ఎలా జరిగింది అంటే, వర్తకం చేసుకుంటామని చెప్పి 3000 మైళ్ళ దూరాన ఉండే దేశం నుండి తెల్లదొరలు మన దేశానికి వచ్చారు. వారు మన రాజులను ఆశ్రయించి తమ అభిలాషను వెల్లడించేసరికి వారు సరే దాందేముంది అలాగే చేసుకోండి అంటూ మంచి మనసుతో మన రాజులు వాళ్ళకి వెంటనే అనుమతి ఇచ్చారు. దొరలు వర్తకం సాగిస్తున్నట్టే ఉండి మన రాజులు జగడమాడుకోవటం కనిపెట్టారు. బేష్, బానే ఉంది. ఈ హిందువుల రాజులు అవివేకుల్లాగా కనబడుతున్నారు. వాళ్ళల్లో వాళ్లకు పడక చస్తున్నారు. ఈ అదునులో మనం వాళ్ళ జగడాలు వృద్ధి చేసి వాళ్లను విడగొట్టగలిగితే అప్పుడు వాళ్ళ రాజ్యాలను లాక్కుని మనమే పరిపాలించుకోవచ్చు. అప్పుడు ఈ రాజులందరూ మన చేతిలో కీలుబొమ్మలై ఉంటారు అని ఆలోచించుకున్నారు. వాళ్ళ ఆలోచనలకు తగినట్టుగానే అన్ని అనుకూలంగా అమిరిపోయాయి. మన దేశపు రాజులను చీలదీసి ఒకళ్ళను ఒకసారి, రెండో వాళ్ళను ఇంకొకసారి చేరదీసి వాళ్లతోనూ వీళ్లతోనూ కూడా మీకు వచ్చిన భయం ఏమీ లేదు, మేము ఉండగా అపజయం ఏంటి అంటూ వాళ్ళని నమ్మబలికారు. అందుచేత అప్పుడు రాజులలో ఎవరికి ఏ పాటి శత్రుభయం కలిగినా వెంటనే పోయి రక్షకులులాగా కనబడే తెల్లదొరలను ఆశ్రయించేవారు. వీరు పోయి బాబు మీరే గతి అని ప్రాధేయపడేసరికల్లా దొరలు తమకి ఇష్టం వచ్చినట్లుగా షరతులు విధించి వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోసాగారు. రాను రాను రాజులనందరినీ ఈ విధంగా లొంగదీసుకుని చివరకు ఒక పని చేశారు. మీ రాజ్యంలో ఇప్పుడు ఉంటున్న సైన్యాలను తీసివేయాలి, వాటికి బదులుగా మా తెల్ల సైన్యాలను పెట్టి పోషించాలి అని పట్టుపట్టారు. మన రాజులు చేయగలదేమున్నది, అలాగే పోషిస్తామంటూ తల ఒగ్గగా తప్పింది కాదు. ఇలా తెల్లదొరలు ముందు వర్తకానికని వచ్చి దిగి 3 అడుగుల జాగాలో ఉంటూ చూస్తుండగానే 30 కోట్ల మంది హిందూ దేశాన్ని పాలించే ప్రభువులై కూర్చున్నారు. సరే, మన రాజులు దొరల ఆశ్రమం పొందారు, తీరిపోయింది. మరి వాళ్ళ రాజ్యాలలో ఉంటూ ఉండే సైన్యం మాట ఏమిటి? వాళ్లను తీసివేసి తమ తెల్ల సైన్యాన్ని పెట్టారే దొరలు. తొలగింపబడిన సైనికుల బ్రతుకు తెరువు ఎలాగా? ఈ ప్రశ్నలకు ఎవ్వరూ జవాబు చెప్పేవారు కనబడలేదు. అప్పుడు ఈ సైనికులందరూ కూటమిగా చేరి ఓళ్ల మీద పడి దోచుకోవటం వృత్తిగా పెట్టుకున్నారు. ఈ దోపిడి ముఠాలనే పూర్వం పిండారి దండులని పిలిచేవారు. వీళ్ళు సైనికులుగా ఉన్నంతకాలము అదుపు ఆజ్ఞ ఉండేది, కానీ ఇప్పుడు అంతా స్వేచ్ఛే. అందుకనే పండిన పంటలు దోచుకోవటం, పశువులను తోలుకుపోవటం, కొంపలు తగలపెట్టడం, నగానట్ర ఎత్తుకుపోవటం, ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని తన్ని హింసించటం, ఇలా ఇష్టం వచ్చినట్లుగా సంచరించేవాళ్ళు. వాళ్ళు ఇట్లా సంచరించటంతో పట్టణాలన్నీ భయభ్రాంతులకు గురయ్యాయి. అయితే పిండారీలు వృత్తి చేత దొంగలే కావచ్చు. అనేక విధాల వాళ్ళు పొట్టకూటి కోసం పట్టణాలు నాశనమే చేయవచ్చు. అయినా వాళ్ళు ఇంతకుముందు సైనికులుగా ఉన్నందువల్ల ఆ అలవాటును బట్టి ఇప్పుడు దోపిడీ వృత్తిలో కూడా ఒక పద్ధతి, నియమము అనుసరించేవాళ్ళు. నియమం కూడా చాలా విచిత్రంగా ఉండేది. వాళ్ళు దోపిడీకి బయలుదేరే ముందు శృంగనాదం చేసేవారు. శృంగ అంటే కొమ్ము, నాదం అంటే శబ్దం. శృంగనాదం అంటే కొమ్ము బూర ఊదగా వినపడే ధ్వని. ఈ శబ్దం అదుగో పిండారీలు వస్తున్నారు సుమా, మీ జాగ్రత్తలో మీరుండండి అని గ్రామస్తులకు హెచ్చరిక చేయటం అన్నమాట. అందుచేత కొమ్ము బూర వినపడింది అనేసరికల్లా ప్రజలు హడలుకుంటూ అడవుల వెంబడి పరుగుదీసి ప్రాణాలు దక్కించుకునేవాళ్ళు. ఇదే సమయంలో ఇంకొక గమ్మత్తు జరిగింది. జీలకర్ర మొదలైన దినుసులు అమ్ముకోవడానికి విదేశాల నుంచి మన దేశానికి వర్తకులు వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో ఒక వింత అలవాటు ఉంది. తాము వచ్చినట్టుగా ప్రజలకు తెలుపుట కోసం వాళ్ళు కూడా ఒక విధమైన కొమ్ము బూరాతో శబ్దం చేసేవారు. ఊరు బయట కొమ్ము బూర వినిపించేసరికల్లా అది పిండారి దొంగలు చేసే శబ్దమో జీలకర్ర వర్తకులు చేసే శబ్దమో
అమాయక ప్రజలకు తేడా తెలియక ఏ శబ్దం వినపడినా దొంగలే అనుకుని నుంచున్న చోటు నుంచి పరుగించేవారు. గ్రామంలో కాస్తంత తెలివైన వాళ్ళు ఈ తేడా కనిపెట్టి, ఓరి మీ కంగారు కాలా, మీకు వచ్చిన భయం లేదర్రా, ఇది జీలకర్ర శృంగనాదమే కానీ పిండారీల శృంగనాదం కాదు అంటూ భయపడి పారిపోయే అమాయకులను మందలించి ధైర్యం చెప్పేవాళ్ళు. ఓహో, ఇది జీలకర్ర శృంగనాదమేనా, అయితే పర్వాలేదు అనుకుని వాళ్ళు కూడా వెనక్కు మళ్ళీ కుదుట పడేవాళ్ళు. శృంగనాదం వినపడేసరికల్లా గజగజ వణికిపోవలసిన ఆ రోజుల్లో జీలకర్ర వర్తకుల శృంగనాదానికి భయపడవలసిన అవసరం లేకపోవటం వల్ల ఏదైనా ఒక మనిషిని గురించి కానీ ఒక పనిని గురించి కానీ నిర్లక్ష్య భావాన్ని తెలపటానికి గాను ఆ పోదు జీలకర్ర శృంగనాదమును అని స్వరూపంలో ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఇది జీలకర్ర శృంగనాదమే కదా, అయితే పర్వాలేదు అని ప్రజలు అనే మాటలు క్రమేపీ అటు నుంచి ఇటు తిరిగి శృంగనాదం జీలకర్రగా మారి కాలక్రమేణా సింగినాదం జీలకర్రగా స్థిరపడింది. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.